ఐపీఎల్ 2025-18 ఎడిషన్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురు చూసినట్లే ఆ కిక్ అయితే అందిస్తుంది. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్లతో, అలాగే మే 20 నుండి మే 25 వరకు ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచెస్తో షెడ్యూల్ అయితే బీసీఏ ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే నెంబర్ 18 అండ్ కో అంటే ఆర్సీబీ అండ్ కో ఏ 18వ సీజన్లో అయినా టైటిల్ సాధించాలని మంచిగా బిగిన్ అయితే చేసింది. అలానే ప్రీవియస్ సీజన్లో సంచలనం సృష్టించిన ఎస్ఆర్హెచ్ మరొకసారి రచ్చరంబోలా స్టార్ట్ చేసింది. ఆర్ఆర్ మ్యాచ్ కొట్టిన అన్ని టీమ్స్ కి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక మూడో మ్యాచ్ లో సిఎస్కే తమ ఆధిపత్యాన్ని ఈ సీజన్ లో కూడా కంటిన్యూ చేస్తుంది. ఇక ఫోర్త్ మ్యాచ్ లో ఇవన్నీ వన్ సైడ్ మ్యాచ్ అయినప్పటికీ ఫోర్త్ మ్యాచ్ అయితే బాబోయ్ లిటరల్లీ గూస్ బంప్స్ భయ్యా. ఈ మ్యాచ్ కుర్రోళ్ళ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అశోక్ శర్మ, విక్రమ్ నిగమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ని గెలిపించిన తీరు, వాళ్ళు గెలిచే పాసిబిలిటీ 15% ఉన్నప్పటికీ వాళ్ళనైతే గెలిపించేశారు. దీంతోనే ఐపీఎల్ వైల్డ్ ఐపీఎల్ సీజన్ గా మారిపోయింది. ఇలాంటి కిక్ ఇచ్చేందుకు మరో 2 ఫ్రాంచైజీలు కూడా సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2025-18 ఎడిషన్ లో భాగంగా 6వ మ్యాచ్ గా రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ఆర్ఆర్కి హోమ్ గ్రౌండ్ అయిన బర్స్పరా క్రికెట్ స్టేడియం వేదికగా గౌతి వేదికగా రాత్రి 7:30 అయితే ఈ రోజు అంటే మార్చి 26న ఒక బిగ్ ఫైట్ కి అయితే రెడీ అయిపోయాయి. బోత్ టీమ్స్ కూడా తమ మొదటి మ్యాచ్ల్లో ఓడిపోయి వస్తున్నాయి. సో ఈ మ్యాచ్ గెలిచిన టీము ఈ సీజన్ లో మొదటి విజయాన్ని అయితే బోని కొడుతుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఈ గ్రౌండ్ లో ప్రీవియస్ గా స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఓడిన టీమ్స్ కాబట్టి ప్లేయింగ్ లెవెన్ లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, వీటన్నిటి గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ మ్యాచ్ జరిగేది బర్స్పరా క్రికెట్ స్టేడియం గౌతి వేదికగా. ఈ స్టేడియం చాలా బాగుంటుంది. దీన్ని రీసెంట్ గానే 2012లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 40,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌండరీస్ పరంగా కూడా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 64 నుంచి 66 మీటర్ల వరకు, అలాగే స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 72 నుంచి 75 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అలానే ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, బర్స్పరా పిచ్ ఉంటేనే బ్యాటింగ్ పండగని ప్రీవియస్ గా చూసాం. రీసెంట్ మ్యాచెస్ లో కూడా 200 మార్క్స్ అయితే క్రాస్ అయ్యాయి. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో మరింత బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు బౌలర్స్ కి హెల్ప్ అయితే మిడిల్ ఆఫ్ ది గేమ్ లో జరుగుతుంది. అలానే మిడిల్ ఆఫ్ ది ఓవర్స్ లో స్పిన్నర్స్ కూడా గేమ్ లోకి వస్తారు. అయితే ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇంపాక్ట్ ఉండొచ్చు అంట. ఎందుకంటే నైట్ మ్యాచెస్ కాబట్టి, అందులో మార్నింగ్ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ అనేది ఈ స్టేడియంలో ఉంటుంది. మిగిలిన స్టేడియంలో అంత ఎఫెక్టివ్ గా డ్యూ ఫ్యాక్టర్ అనేది కనబడటం లేదు, బట్ ఇక్కడ కనబడుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వర్షాలు పడి మ్యాచ్ లాగిపోయే ట్విస్టులు అయితే అసలు ఏమీ లేవు. డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే మ్యాచ్ నైట్ టైం కాబట్టి. అలానే మ్యాచ్ రోజు మార్నింగ్ టైం టెంపరేచర్ వచ్చేకి 32 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుందంట, ఇది ఎక్స్పెక్టేషన్. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, అందరికీ తెలిసిందే 2 బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి కంబైన్ అయిపోయి ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పడి ఒక ఐపీఎల్ సీజన్ అయితే మనకు అందిస్తుంది. జియో హాట్స్టార్, జియో సినిమాలు అలాగే హాట్స్టార్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్ గా అవతరించింది. ఇక అలాగే టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో వీక్షించవచ్చు. ఇక తర్వాత బర్స్పరా క్రికెట్ స్టేడియం యొక్క T20 స్టాట్స్ అలాగే ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిద్దాం. ఇంటర్నేషనల్ T20 చూస్తే టోటల్ 4 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. నో రిజల్ట్ గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఇంటర్నేషనల్ T20 స్టాట్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 192 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 189 పరుగులుగా ఉంది. అంటే నియర్లీ 190 అయితే రన్స్ అనేవి వస్తున్నాయి ప్రతి ఇన్నింగ్స్ లో కూడా. ఇక అలాగే ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ గా 4 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిచారు. మరో నో రిజల్ట్ గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఇక హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో చూస్తే 199 పరుగులు 4 వికెట్లుగా రాజస్థాన్ రాయల్ పేరట ఉంది. లోయెస్ట్ టోటల్ చూస్తే 142 పరుగులు 9 వికెట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పేరట ఉంది. యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 180 పరుగులుగా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరొకసారి హై స్కోరింగ్ గేమ్ అయితే మనం చూడొచ్చని. అలానే రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య 30 మ్యాచ్లు అయితే జరిగాయండి. రాజస్థాన్ రాయల్స్ 14 గెలిచింది, అలాగే కేకేఆర్ కూడా ఈక్వల్ గా 14 మ్యాచ్లను గెలిచింది. నో రిజల్ట్ గా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 2024 ఈ 2 జట్ల మధ్య 2 మ్యాచ్లు అయితే జరిగాయి. ఒకటి ఆర్ఆర్ గెలిచింది, 2వ మ్యాచ్ అయితే రద్దు అయ్యింది. ఇక 2023లో కూడా ఆర్ఆర్ఐ గెలిచింది. ఆర్ఆర్కి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంతవరకు ఫేవరెట్ అవ్వచ్చు. ఇక ఫైనల్ గా ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చేతిలో 44 పరుగులతో ఓడింది. బట్ ఆర్ఆర్ గేట్ బ్యాటింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ విధ్వంసం ముందు ఆర్ఆర్ బౌలర్స్ కంప్లీట్ గా తేలిపోయారు. మెయిన్లీ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో జోఫ్రా ఆర్చర్ కంప్లీట్ గా హ్యాండ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నియర్లీ 20 ఎకానమీతో 19 పరుగులతో కొట్టించుకున్నాడు. లిటరల్లీ 4 ఓవర్లకు 76 పరుగులు సమర్పించుకున్నాడు.
అలాగే అదర్ హ్యాండ్ బౌలర్ సందీప్ శర్మ చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్డ్, మామూలుగానే వికెట్లు తీయటం అతను హాబీగా చెప్పుకుంటారు. అతను కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే 3 ఓవర్లే బౌలింగ్ చేసిన ఫజల్ ఫరోకి ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. వీళ్ళు ముగ్గురు హ్యాండ్ ఇవ్వకుండా కొద్దిగా గొప్ప అటాక్ చేసి ఉంటే ఎస్ఆర్హెచ్ని కొద్దిగా బ్యాక్ ఫుట్లో ఉంచడానికి అయితే అవకాశం ఉండేది. నార్మల్గా అయితే వీళ్ళ ఫేస్ అటాక్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అలాగే తుషార దేశపాండే చాలా ఇంప్రెసివ్గా అయితే కనబడ్డాడు. నేనైతే ఈ ఫేస్ అటాక్లో ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అతనే ఫజల్లో ఫరోకి, ఇతని ప్లేస్లో ఒక స్పిన్నర్ని వానిందు అసరంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ముగ్గురు పేసర్స్ 2 స్పిన్నర్స్ అయితే బరిలో దిగింది. అలానే మహేష్ తీక్షణ మంచి టచ్లో అయితే కనబడ్డాడు, మంచిగా బౌలింగ్ కూడా చేశాడు. అతనికి తోడుగా అసరంగా యాడ్ అయితే మరింత స్పిన్ యూనిట్ బలంగా ఉంటుందని అనుకున్నా. ఇక ఆల్రెడీ బ్యాటింగ్ యూనిట్లో మంచి రచ్చ చేయబోతున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. అయితే యశస్వి జైస్వాల్ అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అయ్యాడు కాబట్టి అతని నుంచి అంత డ్రాబ్యాక్గా అనుకోకూడదు. అతను బాగా ఆడతాడు, నార్మల్గా మంచి ఇన్నింగ్స్ క్రియేట్ చేస్తాడు కాబట్టి అతని నుంచి మరోసారి బ్యాటింగ్ పరుగులు కావాల్సి ఉంది. ఇక అలాగే సంజు శాంసన్, ధ్రువ్ జూరెల్ ఇద్దరు భయంకరమైన బ్యాటింగ్ అయితే చేశారు ఎస్ఆర్హెచ్ మీద. ఎస్పెషల్లీ జూరెల్ 14 కోట్లకి వర్త్ అని తను ప్రూవ్ చేసుకున్నాడు. 35 బంతుల్లోనే 70 పరుగులు చేసి అటాకింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలాంటి ఇన్నింగ్స్ మరోసారి కావాలి. సంజు శాంసన్ కూడా క్రూషియల్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఇక అలాగే రియాన్ పరాగ్, నితీష్ రాణాలు టచ్లోకి రావాల్సిన అవసరం చాలానే ఉంది. అలాగే ఎండింగ్లో షెమ్రాన్ హెట్మేర్, శివన్ దుబే గ్రేట్ నాకైతే ఆడారు ఎస్ఆర్హెచ్ మీద. అదే నాకు ఇక్కడికో కంటిన్యూ చేయాల్సి ఉంది. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జూరెల్, షెమ్రాన్ హెట్మేర్, శుభన్ దుబే, వానిందు అసరంగా, మహేష్ తీక్షణ, జోఫ్రా అర్చర్, తుషార దేశపాండే ఇలా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్స్గా సందీప్ శర్మ లేదంటే ఆకాష్ మధ్వాల్ని యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక ఫైనల్గా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే డిపెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ ఎన్నో అంచనాలతో అయితే బరిలో దిగింది ఈ సీజన్లో. బట్ తొలి మ్యాచ్లోనే అనూహ్యంగా ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడింది. అయితే ఫిలిప్ సాల్ట్ లేని దెబ్బ గట్టిగానే తగిలిందని చెప్పుకోవచ్చు కేకేఆర్కి. ఆ ప్లేస్లో వచ్చిన క్వింటన్ డికాక్ టచ్లోకి రావాల్సి అయితే ఉంది. అలానే అదర్ హ్యాండ్ ఓపెనర్ సునీల్ నారాయణ్ లిటరల్లీ చెత్త కొట్టేశాడు భయ్య. న్యూ కెప్టెన్ అజింక్య రహానే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి చాలా బీస్ట్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. బట్ తర్వాత వాళ్ళంతా ఒక్కసారిగా ఫెయిల్ క్యూ కట్టేశారు. దీంతో వీళ్ళ స్కోర్ అయితే బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. బట్ డికాక్ టచ్లోకి వస్తే వీళ్ళ టాప్ ఆర్డర్ వేరే లెవెల్లో ఉండిపోతుంది. అలానే మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్, అంకుష్ రఘువంశీ వీళ్ళిద్దరితో చాలా డీసెంట్గా కనబడుతుంది. బట్ తొలి మ్యాచ్లోనే చేతులు ఎత్తేసిన వీరు తర్వాత లైన్లోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తర్వాత ఫినిషింగ్ త్రిబుల్-ఆర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్లతో చాలా బెటర్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక పేస్ అటాక్లో చాలా వీక్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఎక్స్పెక్టెడ్ పేస్ అటాక్ అయితే వీళ్ళ దగ్గర కనబడటం లేదు. సో వీళ్ళ పేస్ అటాక్లో స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో గనక నేనైతే మాత్రం ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్రిచ్ నోర్జ్ని ఆడించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక అలాగే రిమైనింగ్ పేస్ అటాక్ వచ్చేకి ఇండియన్ సైడ్ నుంచి హర్షిత్ రాణా, వైభవ్ అరోరానే కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఆండ్రూ రసూల్ కూడా బౌలింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంతో 4 పేసర్స్ అవుతారు. అలాగే స్పిన్ అటాక్లో మనం చెప్పుకున్నట్టే సునీల్ నారాయణ్, అండ్రిచ్ నోర్జ్ కీ రోల్ ప్లే చేయటం పక్కా. అయితే మనం చెప్పుకున్నట్టుగా ప్లేయింగ్ లెవెన్లో ఆ చేంజ్ ఉంటే కనుక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, అంకుష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అండ్రిచ్ నోర్జ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్స్గా వైభవ్ అరోరా ఆర్ మనీష్ పాండే ఎవరో ఒకరు యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక ఓవరాల్గా వీళ్ళ స్టాట్స్, పిచ్ రిపోర్టు, వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్, వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అన్ని పరిశీలించాక నా ఒపీనియన్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ విన్నింగ్ పాసిబిలిటీ 49% గాను, కేకేఆర్ విన్నింగ్ పాసిబిలిటీ 51% గాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు? అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.